పల్లెకు వెలుగై నీ జననం మాకో వరమై నీ రాకే మా పల్లెకు వెలుగై నీ అడుగులు మోపిన నేల పచ్చగా మారినదయ్యో నీ చేయి తాకిన పల్లెలు తలతల మెరిసిపోయనయ్యో జననేత జననేత జయము జయము బాజిరెడ్డి గోవన్నా 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 ఇవ్వబడినటువంటి ఆసర్పించిన కార్యక్రమానికి మన యొక్క నాయకుడు ఆర్టీసీ చైర్మన్ అన్నా గోవన్న ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 2000 మందికి ఇంతమంది ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆసర్పించడం ఇవ్వడం మనకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఈ ఆసర్పించడం అనేది మనకు ఎప్పుడూ రావాల్సింది. అదేవిధంగా కరోనా వ్యాధి రావడం వల్ల 2 సంవత్సరాలు మనకు కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఈ పండుగ రోజు మనం జరుపుకునే అవకాశం మనకు వచ్చింది. దయచేసి ఇక్కడ వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజు ఆసరా పింఛను కనీసం ఇంట్లో ఒక తండ్రికి కొడుకు 2000 రూపాయలు ఇయ్యలేని పరిస్థితి. అటువంటిది మన యొక్క నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు అన్నా గోవన్న ఆధ్వర్యంలో అన్నా నువ్వు దేవుడు అన్నా అని అంటున్నాడు. ఎవరు దేవుడన్నా? దేవుడు అని చెప్పుకునే ముందు మనం ఏం చేశామని చెప్పుకునే ముందు దేవుడిని ఎవరినంటారన్నా? ఈ రోజు ఈ అక్కలకు చెల్లెళ్లకు అందరికి ఇస్తున్నటువంటి భిక్ష తీసుకునే వాళ్ళందరూ ఇచ్చినటువంటి కేసీఆర్ గారిని దేవుడు అన్నా? ఏం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మోదీని లేకపోతే అరవిందుని దేవుడు అందామా? ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ రోజు పనిచేసే వ్యక్తులను చూస్తా ఉన్నాము. రోడ్డు పైన కొత్త పిచ్చగాళ్ళు వచ్చినట్లు నిన్న వచ్చి రోడ్ల పైన రకరకాలుగా మన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు పెట్రోల్ డీజిల్ మీద విపరీతమైన పన్నులు వచ్చి కనీసం మన అక్కలు గ్యాస్ కొనలేని పరిస్థితిలో మన అక్కలు ఉంటుంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర నాయకులు మన కేసీఆర్ మీద కవితక్క మీద మేము జైలు చేస్తాం, మేము లోపల చేస్తాం అనుకుంటా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈడీలు వీడీలను పట్టుకొని బదిలిస్తున్నారు. ఈ ఈడీలకు వీడీలకు భయపడేది కాదు ఈ తెలంగాణ గవర్నమెంట్ అనేది. ఈ రోజు విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళు ఓర్వలేక కాళేశ్వరం గురించి మాట్లాడతారు. బిడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో ఇలా 23 రాష్ట్రాలలో నువ్వు పరిపాలిస్తున్నావు. ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రాజెక్టు కట్టావా ఇంతవరకు? కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు, లక్షల కోట్లు ధనం అంటున్నావు. ఏటీఎం అంటున్నా మీరు ఏదైతే 2000 రూపాయలు తీసుకుంటున్నారో మన కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, గోవన్న గారిని కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ లో రకరకాల పార్టీలు వస్తాయి, రకరకాల వస్తారు. ఏదో ఒకటి మీకు చెప్తారు, కలివల్లి మాటలు చెప్తారు. ఎవరు కూడా ఎవరి మాటలు నమ్మద్దు. ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు ఓటేయాలా, కేసీఆర్ గెలిపించాలా. మన అన్న గోవన్నను మళ్ళీ మనం అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పంపించాల్సిన బాధ్యత మన అందరిపైన తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మన నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మన శాసనసభ్యులు మరి ఆర్టీసీ చైర్మన్ గారు అయినటువంటి మన గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఇలా విచ్పల్లి మండలంలో ఇంత మంచి వాతావరణంలో మరి పండుగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. మరి ఇవాళ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, ముస్లిం వాళ్లకు, మరి వికలాంగులకు అందరికీ ఇలా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ మరి ఒకటే కోరుతున్నాను మీ అందరికీ, ఇవాళ మనందరికీ
ఆశీర్వచనంతో మరి పెన్షన్ ఇస్తున్నటువంటి కేసీఆర్ ను మనం మన డిస్ట్రిక్ట్ మండలి తరఫున మరి వారికి ఆశీర్వాదం తెలుపాల్సిన అవసరం ఏంటనే ఉన్నది తెలియజేసుకుంటూ మరి మన నాయకుడు వచ్చేశారు. మరి వారికి మన మండలం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమానికి ఆసరా కొత్తగా వచ్చిన జిల్లా కమిటీకి ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చూస్తుంటే నిజంగా పండగ వాతావరణం ఉంది. ఇంతమంది చేసిన మన గౌరవనీయులు కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ ఆశీర్వదించాలా. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఇన్ని వేల పింఛన్లు వచ్చినాయి. అందరం అంటే ఎంత సంతోషంగా ఉన్నారన్నది మీ అందరికీ తెలుసు. మనం ఇంత కరోనా కష్టకాలంలో కూడా మన ముఖ్యమంత్రి మనకి ఏది ఆపలేదు. మనం అందరం గుర్తుంచుకోవాలి. కొత్తగా ఇప్పుడు అన్ని మాయమాటలు చెప్పినాయండి, మీరు ఎవరు నమ్మద్దు. మీరందరూ కూడా 2000 పింఛన్ వస్తుందంటే నిజంగా చెప్పాలంటే మన మాటలకు అన్ని తెలుసు. వంట సామాన్లు వస్తాయి, ఒక 500 కూడా చీర కూడా కొనుక్కోవచ్చు మనం సామాన్లు కొనుక్కున్నాక. అందరూ కూడా ఇది గుర్తుంచుకోవాలి. బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు మీరు ఒక్కరు కూడా నమ్మవద్దు. చూస్తున్నాము అమ్మ, మనం అందరం అయితే వంట చేస్తున్నాం. గ్యాస్ ధర 400, 200 ఉంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వంట గ్యాస్ కొనుక్కోవాలంటే 1200 ఉంది. మీరంతా ఇదంతా గమనించాలి. వాళ్ళు ఏం చేయకుండా కూడా మేము చేసినాం అంటున్నారు. ఏం చేసిండ్రో మీరు ఒకసారి మీరు అన్నోళ్ళను నిలదీయండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు మనం వస్తే ఖచ్చితంగా మీరేం చేసిండ్రు అని మీరు ఒక్కొక్కరు నిలదీసినాకో వాళ్ళు అట్టే పోతారు. ఎవరన్నా ఇంటి ముందరకు వస్తే నువ్వు ఏం పెట్టినావు, నువ్వేం చేసినావు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ మనం మీరు అన్ని చూస్తున్నారు. ఎన్ని కాలం చేసిండు, మనకు ఆహారం పెంచిండు, రోడ్లు బాగా చేసిండు, మన రైతు బంధు ఇస్తుండు, రైతు బీమా ఇస్తుండు. ఇవన్నీ పాత విషయాలే. ఇవన్నీ మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మీరందరూ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ అయితే ప్రజల మనిషి, అందరికి ఆపద బాంధవులు ఎక్కువ ఉంటాడు. మీరు అందరూ తెలుసు. మన మండలి ఇంట్లో డెవలప్ అయింది. మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇలా ఆసరా పింఛన్ వచ్చింది తీసుకొని పోతున్నాం అని కాదు. సార్ బాగా ఇంట్రెస్ట్ తీసుకొని మా అమ్మలు అక్కలు సంతోషంగా ఉండాలి, నా ప్రాంతం ప్రజలు బాగుండాలి అని మన ఎమ్మెల్యే గారి కోరిక. కాబట్టి మీరందరూ సార్ని గుండెలో పెట్టుకోవాలి. మీరందరూ సార్కు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ల సార్ సపోర్ట్ ఉండాలి. మీది సార్ మీ గురించి ఎంత కష్టపడతారు మీ అందరూ తెలుసు. సార్ ఇంటి దగ్గర ఎప్పుడు చంద్రానే ఉంటుంది. సారు మన అందరి అదృష్టం ఇంత మంచి ఎమ్మెల్యే ఉండడం. మనకు ఏ ఎమ్మెల్యే కూడా ఇంత మన కష్టపడాడు. మన గురించి సారు ప్రతి కూడా అధికారులను తెలుసుకుంటాడు. ఎక్కడైనా పెళ్లి అయిందంటే కూడా మీరు అలా తీసుకున్నారా, అబ్బాయి వేసిండ్రా అని సార్ ఖచ్చితంగా మీ అందరికీ అడుగుతాడు. మీరు అందరూ గుర్తుంచుకోవాలా. మన ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినాం. మనందరి గురించి ఆలోచించే నాయకుడు సారు. మీరు అందరూ కూడా సార్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సార్ చాలా డెవలప్ చేసింది కాబట్టి మీరు సార్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రతి ఇంట్లో కూడా వీడి పింఛని, ఆసరా పింఛన్ ఉంది, మన రైతు బీమా ఉంది, రైతు బంధు ఉంది. ఎవరి ఇంట్లో ఏది లేదన్నా లేదే లేదు. మన ప్రభుత్వం ఇంత మంచిగా ఇస్తున్నప్పుడు మన ప్రభుత్వాలు మనం ఎందుకు ఆశీర్వదించొద్దు? మీరు ఏం చేస్తుండ్రు, మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మన ఎమ్మెల్యే గారు మన కోసం ఏం చేస్తుండు, మనం ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాలి. ఏదో ఎవరైనా చెప్తే అవునా ఆ నమ్మకంటే మీరు ఎవరి మాట నమ్మొద్దు. మన ఎమ్మెల్యే మీరు వంట గ్యాస్ ఎంత వెళ్ళిందమ్మా, ఇప్పుడు ఎంతుండే తెలుసా వాళ్ళకన్నా? వంట గ్యాస్ 1200 అయింది వల్ల ఎట్లా వెళ్ళింది అది గుర్తుంచుకోవాలి. మన ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు. ఇట్లాంటి మీరు కొన్ని ఆలోచనలు చేసుకోండి. ప్రతి విషయంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని డెవలప్మెంట్ విషయంలో మనం చాలా ముందున్నాం. ఇప్పుడు మీరు ఒకసారి అందరూ గుర్తుంచుకుంటారని నేను అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు చేసుకుంటూ జై తెలంగాణ, జై గోవర్న. అమ్మా బీజీ గౌడ్ గారికి, అలాగే మన యువ నాయకులు ఎల్లప్పుడూ ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి కాంక్షించే మా యువ నాయకులు జగనన్న గారికి, ఉమ్మడి జిల్లాల ఐడెన్సీ చైర్మన్ పెద్దలు మోహన్ అన్న గారికి, విచేతుల మండల పార్టీ నాయకులకు, ఈ రోజు నూతనంగా మంజూరైనటువంటి పింఛన్లు అందుకుంటున్నటువంటి అమ్మలకు అక్కలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు మరి ఎన్నో రోజులుగా మీరు అందరూ కూడా అనుకుంటున్నటువంటి పింఛన్లు మరి ఎప్పుడు వస్తాయి అనుకున్నప్పుడు మరి కేసీఆర్ గారు త్వరగానే మీకు అందిస్తామనే ఆలోచనతో పంపించడం మన గౌరవ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవన్న గారు ఎల్లప్పుడూ కూడా మనందరికీ వారు ఇప్పిస్తున్నారు. కానీ
ఈ రోజు మా మండలంలో ఏం జరుగుతుందంటే మరి కొందరు తెలియాల్సిన విషయం ఉంది. కొంతమంది నాయకులు మరి మా ఎమ్మెల్యే గారి చొరవతో గెలిచి, మా ఎమ్మెల్యే గారి కృపతో గెలిచి, వారి దయతో గెలిచి మరి కొందరు వేసుకొని బయటకు పోయి ఈ రోజు ఈ వచ్చిన పింఛన్లలో ఏమి ఇప్పిస్తున్నామని చెప్పినటువంటి కొందరు దర్బాజీ నాయకులు కొందరు ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. సార్ కొన్ని ఊళ్ళలో ఒక 2-3 గ్రామాలలో ఈ పెన్షన్ మేము ఇచ్చినాం, మీరు వాడికి పోవాల్సిన అవసరం లేదు, మీటింగ్కు మేమే పెన్షన్ ఇస్తాం, మేము రేపు పొద్దుగా గ్రామ పంచాయతీలో ఇస్తా, మీరు మీటింగ్ గారికి పోతే పెన్షన్ చేయాలి బెదిరించినటువంటి సందర్భం ఉంది సార్. ఆ విషయాన్ని మీకు తీసుకొస్తా ఉన్నాం. ఇంకో విషయం చేస్తా ఉన్నారు, ఎవరికైతే పెన్షన్ రాలేవో వాళ్ళని వాళ్ళ టీఆర్ఎస్ అనేది పెన్షన్ కట్ చేసేదని వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సర్పంచ్ రంగాలకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి జిమ్మిక్కులు అనే నాయకుడా నా దగ్గర ఉండి నాకే వెండి పొట్టిపోయిన నాయకుడా, ఈ జిమ్మిక్కులు ఈ దొంగ నాటకాలు నాలుగో ఈ దొంగ నాటకాలు చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే పెన్షన్ ఇచ్చేది ఇప్పించి కేసీఆర్ గారు ఇప్పించేది మన నాయకుడు బాధ్యత గోవన్న. కానీ మధ్యన ఏ దొంగ కూడా మనకు చేయడానికి విషయాన్ని మేము ముందు చెప్తున్నా. ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే మన ముందుకు ఒక మతాన్ని ఒక కులాన్ని ముందుకు తీసుకొచ్చి రాజకీయం చేయబోతున్నారు. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం చెప్తా సోదరులారా, ఈయన మా పద్మాలు మా పద్మాల క్రైస్తవుడు కాకి మా పద్మాలు ఏం చెప్తారంటే హిందువుల పండుగ వచ్చిందంటే అందరికంటే ముందు హిందువుల శుభాకాంక్షలు ఇస్తారు. నేను వినాయక చవితి ఉంటే నాకు అందరికంటే ముందు వినాయక శుభాకాంక్షలు ఇవ్వని చెప్పిందంటే ఇక మా పద్మారావు చెప్పింది. ఇంకొకటి వాడు మా యూత్ నాయకుడు ఉంటాడు అమీర్, వాడు ముస్లిం. నేను అన్న ఇల్లు కట్టుకుంటానికి రావాలంటే పోయినా పోతే ఏమో మరి ప్రోగ్రామ్ చేసుకోవాలంటే అన్న ముహూర్తం బాగాట పంతులు చెప్పిండు అన్నాడు. అదే నువ్వు ముస్లిం కదా నీకే ముహూర్తం అంటే అన్న పంతులు నువ్వు పెట్టని పని నేను బాగా చెప్తా ఉన్నాడు. అంటే ఇంతమంది కలిసిపోయినటువంటి సమాజంలో ఇంతమంది కలిసి అన్నదమ్ములలో ఉంటున్నటువంటి ఈ సమాజంలో మన మధ్య వ్యత్యాసాలు తీసుకొచ్చి భేదాలు తీసుకొచ్చి కులము మతం పేరు మీద విడదీసి రాజకీయం చేయబోతున్నారు. దయచేసి మీ అందరూ కూడా గమనించాలా. మనల్ని కడుపులో పెట్టుకుని చూసుకునే నాయకులు మన కేసీఆర్ గారు, మన అందరి పట్ల మన అభివృద్ధి కాల్చించేది మన గవర్నర్ గారు. ఇలాంటి నాయకులు మనకు ఉండగా వేరే నాయకులు అవసరం లేదు. ఈ చిల్లర నాయకుల్ని చిల్లర రాజకీయ నాయకుల్ని మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకెవరికైనా గ్రామాలలో పింఛన్లు రాకుండా ఉంటే మన నాయకుడు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు నిన్ననే చెప్పడం చెప్పింది. మీరు ఎవ్వరు బాధపడద్దు, మీ అందరికీ కూడా నేను ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే పింఛన్ ఇప్పిస్తా అని మాకు చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా ఎవరైనా మిగిలిపోతే పింఛన్ ఇప్పిస్తాం. కానీ పింఛన్ రాని వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇళ్లను పంపించి దొంగ రాజకీయాలు చేస్తారో కబడతారని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మా యువ నాయకులు పెద్దలు మా అందరికీ ఆదర్శపడాడు. మరి ఈ నియోజకవర్గంలో మరి మా గవర్నర్ గారికి చేదోడు వాదాలుగా ఉంటూ మా అందరికీ ఎల్లప్పుడూ సమస్యను పరిష్కరిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రార్థించినట్టు యువ నాయకులు పెద్దలు జగన్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. జై తెలంగాణ. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 3 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు, 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వితంతు పెన్షన్లు, 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వికలాంగుల పెన్షన్లు ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుపుకోవడానికి మరి మన ముందుకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మనందరి ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మరి వారితోటే వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి తనకున్నటువంటి మ్యాక్సిమం నిధులు మన కాన్స్టిట్యూన్సీకి ఇస్తున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వీజీ గోవర్ధన్ గారికి, మరి సభాధ్యక్షులు మా సభాధ్యక్షులు గైర్హాజరు అయిపోయారు. స్థానిక జెడ్పీటీసీ శ్రీమతి ఇందిరా లక్ష్మణసేన గారికి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సాంపల్లి సర్పంచ్ మోహన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు కృష్ణ గారికి, కొత్తపేట సాయన్న గారికి, సొసైటీ చైర్మన్లు జైపాల్ అన్న, తారచంద్ అన్న, మరి శ్రీనివాస్ రెడ్డి అన్న, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయిల్ గారికి, పద్మనాభ గారికి, టిఆర్ఎస్ పార్టీ సైనికులు, సోషల్ మీడియా వారియర్స్, మన యూత్ ప్రెసిడెంట్ అమీర్ గారు, మరి ఇతర సీనియర్ నాయకులు చాలా మంది ఇక్కడికి వచ్చిన వారికి, నేటి పెన్షన్ల లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియదు. ఏం జరిగింది, మనందరం ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేసుకుంటే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా తనకు కూడా పేరు రావాలని చెప్పి తను కూడా ఇక్కడ ఉండి తనిస్తున్నట్టు ఒక ఫోటో దిగొచ్చు. కానీ ఈరోజు
దేశాన్ని బాగు చేయాలనంటే ముందడుగు నేనే వేయాలనే ఉద్దేశంతో బీహార్ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రోజు అనర్గళంగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి దేశాన్ని ఏ విధంగా రిపేర్ చేస్తే మళ్ళీ దేశం ఫాస్ట్ఫార్వర్డ్లో నడుస్తుందనే తన అభిప్రాయాల గురించి మాట్లాడుతుంటే గర్వం ఉంది మాలాంటి వాళ్ళకి. ఇటువంటి నాయకులతో కలిసి నడుస్తున్నందుకు మాలాంటి నవతర నాయకులకి, కొత్త నాయకులకి చాలా గర్వం ఉంది. అటువంటి నాయకులు మనకు కావాలి. ఈరోజు గల్లీలో టైంపాస్ కాక, అంటే ఈరోజు వాళ్ళకి అధికారం లేక గల్లీ తిరుగుకుంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి నాయకుల గురించి కూడా మనం కొంత తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఈ పార్టీలో ఉన్నప్పుడు అందరినీ జరుపుకుంటూ పక్కకి వెళ్తుండే, చప్రాసి పనే చేస్తుండే, పదవి కొట్టాడు. ఈయన పైన ఉన్నటువంటి ఈయన నాయకుడు బండి సంజయ్ అంటే వాళ్ళ ఆదర్శాల మీదనే లోకాలు నడుస్తుంటారు. ఆయన అక్కడ చెప్పులు మోసాడు. అంటే ఏంటంటే ఆయనకు నేను తీసుకోను, మేము ఎవరికి తీసుకోమని చెప్పి ఎవరి స్థాయిలో వాళ్ళు చెప్పులు మోసే దందా పెట్టుకొని మనల్ని అందరినీ కూడా తప్పుదో పట్టిస్తూ మోదీ అనే దూచిని ముందర పెట్టి వెనకాల వేరే నడిపిస్తున్నారు. ఇది మనం గమనించాలి. లక్షల కోట్ల రూపాయల్ని దేశం దాటి పంపిస్తున్నారు. చాలా మంది మోదీకి సంబంధించిన స్నేహితులు మీ అందరి పేపర్లు అవుతూ ఉంటారు. లక్షల కోట్ల రూపాయలను ఎత్తుకొని బ్యాంకులను కూడా కాపీ చేసేసే వాళ్ళకి. కానీ ఈరోజు మొన్న ఒక వీడియో వచ్చింది, ఒక గుజరాత్కి సంబంధించినటువంటి రైతు ఆయన వేరే భూమి అమ్ముకున్నాడు. భూమి అమ్ముకుంటే నోటివ్ సర్టిఫికేట్ కావాలి కదా రిజిస్ట్రేషన్ కోసం. అంటే అప్పులు ఏం లేవు అని అన్ని బ్యాంకుల నుంచి ఒక ఉత్తరం తెచ్చుకోవాలి. ఆ ఉత్తరం కోసం అని చెప్పి బ్యాంకుల చుట్టూ తిరిగితే లేదు బాబు నీకు ఇంకా అప్పు ఉందని చెప్పి వాపస్ పంపించేస్తుండే. ఆఖరికి పోయి కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడితే కలెక్టర్ ఫోన్ చేసి అడిగిండు బ్యాంక్ వాళ్ళని, ఏమైంది నాకు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నా, నేను అప్పు మొత్తం కట్టిండంట కదా, అప్పు మొత్తం ఆయన ఉన్న ₹1,00,000 కట్టేసిండంట, అయినా కూడా నోటివ్ ఎందుకు ఇస్తలేరని అడిగితే 35 పైసలు బాకీ ఉన్నాడు రైతు అని చెప్పగానే నోరు తెచ్చినట్ట కలెక్టర్. అంటే ఒక రైతుకు ఒక న్యాయం, పరిచోడికి ఒక న్యాయం. ఈ రోజు ఒక ప్రతిపక్షం లెక్క మాట్లాడే పరిస్థితి వస్తుందని చెప్పి పనిచేసేటటువంటి నాయకులు ఆలోచిస్తున్నాం మేము. ఈ దౌర్భాగ్య పరిస్థితి, ప్రశాంతంగా పనిచేసుకొని ఇస్తలేదు. ఈరోజు ఇంతమంది నిర్భాగ్యులు, అభాగ్యులు, ఎంతమందికి కొడుకులున్నా బిడ్డలున్నా ఎక్కడో ఉంటున్నారో, దుబాయ్లో ఉంటున్నారో, ఇంకెక్కడ ఉంటున్నారో, ఏ ఉద్యోగాలు చేసుకుంటున్నారో, పాపం వాళ్ళ కడుపు నింపుకొని వాళ్ళ భార్యల కడుపు నింపి పిల్లల ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులకు ఒక 2,000 ఇవ్వాలంటే కూడా ఇబ్బంది అయిపోతుంది. అది గ్రహించినటువంటి మన ముఖ్యమంత్రి ఈరోజు మనకు ₹2,000 ఇస్తున్నాడు. ఇది మనం అందరం మనసులో పెట్టుకోవాలి. రేపు ఏం చేస్తారు? గతంలో మన ఎంపీ ఎలక్షన్లలో 174 మంది 180 మంది నామినేషన్ వేసినప్పుడు ఇట్లా ఈవీఎం మిషన్లన్నీ పరిస్తే పాపం పెద్ద మనుషులు అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి గుండు కొట్టేసి గుండుగాడు గెలిచేటట్టు చేశారు. మనకు తెలిసి ఎవరు కొట్టేవాళ్ళు, కానీ అక్కడ ఆగం చేశారు. రేపు కూడా అట్లనే ఆగం చేస్తారు. ఇందాక ఒక పెద్ద మనిషి ఫోటో తీసుకుంటున్నాడు స్మార్ట్ ఫోన్లో. మరి ఆయన స్మార్ట్ ఫోన్ ఎట్లా వాడొచ్చిందో నాకు తెలియదు, కానీ మీ అందరికీ కరెక్ట్గా తెలియదు. 70 సంవత్సరాల నుంచి ఓట్లేస్తున్న జ్ఞానం మనకు ఉంది కాబట్టి దయచేసి అటువంటి గిమిక్లన్నీ కూడా మీ దగ్గర వాడతారు. కషాయం జెండా ఇస్తారు, సన్యాసుల వేషం వేసుకొని వస్తారు. అలా తెలుసు, సన్యాసుల వేషం వేసుకుంటే కాలు మోపుతారు వీళ్ళు అని చెప్పి. గతంలో ఏమైంది, అట్లాంటి నాయకుడు ఒక ఆయన వచ్చిండు. ఆయన ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంకా కొత్త నాయకులు, అంతకంటే మంచి నాయకులు వచ్చారు. ఒక సాధు వేషం వేసుకొని వచ్చే ప్రతి సాధువు మంచి సాధువు అయ్యే అవసరం లేదు, వాడు దొంగ కూడా కావచ్చు. ఈరోజు మనకు సాయిబాబా బండ్లు నూక్కొని అదే కాషాయం బట్టలు వేసుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద. సాయిబాబా ఫోటో పెట్టుకుంటారు, ఇంకేదో తిరుపతి బొమ్మ పెట్టుకుంటారు, రోడ్ల మీద నడుచుకుంటూ పోతుంటారు, ఇళ్ళల్లో తిరుగుతుంటారు, కాలనీలలో తిరుగుతుంటారు. తిరిగి ఏ ఇంటికి తాళం ఉంది, ఏ ఇంటికి తాళం లేదని చూసుకుంటారు, తర్వాత దోపిడీ చేస్తారు. ఈ దొంగలు కూడా అట్లాంటి వాళ్ళే. ఇది గ్రహించాలమ్మా. ఎప్పుడైతే గ్రహిస్తామో ఈ మాయ మన ముందర నుంచి తొలగిపోతుంది. కేసీఆర్ కాక మరెవ్వరు వచ్చినా తెలంగాణ ఆగమైపోతుందని మీరు గ్రహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఉండే మోదీ, మీ అందరూ తెలుసు కదా. గుజరాత్ ముఖ్యమంత్రి ఉండే, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు మోడీ. ఏం చేసిండు? అక్కడ ప్రధానమంత్రి కాంగ్రెస్ అయినా ఉన్నా కూడా
ప్రధానమంత్రి కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ఉన్నా కూడా ఈయన డెవలప్ చేసుకున్నా అని చెప్పి మొత్తం దేశమంతా తిరుగుతే మోదీ గుజరాత్నే సూపర్ చేసింది కాబట్టి దేశమంతా బాగు చేస్తుందని అందరినీ భ్రమపెట్టింది. ఈ రోజు అదే స్థాయిలో మన ముఖ్యమంత్రి అంతకంటే రెట్టింపుగా పనిచేస్తుంటే ముఖ్యమంత్రి ఏం లేదు, మొత్తం మేమే ఇస్తున్నాం. ఆయన చేసినప్పుడేమో ముఖ్యమంత్రి రైట్, మనసారి చేస్తున్నప్పుడేమో ప్రధానమంత్రి రైట్. ఇది ఎంతవరకు కరెక్టో మీరు గ్రహించాలి. దయచేసి ఆలోచించండి. చాలా మంది మొన్న సుష్మా ఆమె పేరేంది మినిస్టర్, ఆమె లేడీ పేరేంది సీరియల్ చేస్తుంది, వాళ్ళ బిడ్డనేమో ఎద్దు మాంసము ఇద్దు మాంసము అడ్డమైన మాంసాలు అమ్మి పెట్టుకునే హోటల్ పెట్టుకుంది. అదే మన గరీబోడు ఏమైనా తింటే మన గరీబోడి తాటలు చూస్తున్నారు. వీడు ఏం తింటున్నాడు, ఇది తినొద్దు. గరీబోడి తాట చూస్తారా ఎవరైనా? గరీబోడు దొడ్డైతే దొడ్డేమని అంటారా? ఈ లుచ్చే వాళ్ళు అంటున్నారు. గరీబోల తాటలు చూస్తే ఈ లుచ్చగాళ్ళు పురుగుల వాడి చచ్చిపోవాలంటే మీరు అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఈరోజు కవితక్క మీద కూడా అమాండాలు వేస్తున్నారు, ఒక ఆడామ మీద అమాండం వేస్తున్నారు, ఆడామని బద్దం చేస్తున్నారు. ఈరోజు నీకొక న్యాయం, మా దగ్గర ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళకు న్యాయం. అంటే మీ పార్టీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మాయించినట్టు తెల్లగైపోతారు. దొంగలైనా సరే, దోపిడిదారులైనా సరే. ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఎట్లయిపోయింది ఆయన మీద ఈడీ, ఇప్పుడు ఇక్కడ మన ఈడీ కేసులు అవి ఇవి భయపడి అలా జాయిన్ అయిపోయాడు. ఈరోజు ఏం చేస్తాడు, గట్టి కొడుతున్నాడు. ఆయన గట్టి కొరిండా లేదో తెల్లారి బండి సజ్జి చెప్పులు మోసి, మరి మనం కూడా చెప్పులు మోద్దామా? ఆ కొడుకులు చెప్పులు మోస్తే మనం కూడా మొయ్యాలి కదా. అది మోస్తే మనం మొయ్యాలి, ఎందుకంటే హిందుత్వం కదా. దయచేసి హిందుత్వం ముసుగులో ఇట్లాంటి చప్రాజిగిరి నేర్పించే నాయకులకు బుద్ధి చెప్పండి. ఈరోజు 1500 మందికి పెన్షన్లు వచ్చినాయి మన డిజిపల్లు అంటే అది కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నందుకే. ఈ లేకపోతే ఈ పైసలన్నీ తీసుకుపోయి ఆ రోగిష్టి రాజ్యాలకు ఇచ్చేస్తుండే, ఉత్తరప్రదేశ్ గుజరాత్ వీటన్నిటికి ఇచ్చేస్తుండే. వాళ్ళే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు, అక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. మన పిల్లలు దుబాయ్ పోతుండే, కానీ ఇప్పుడు మనకు మంచిగా నీళ్లు వస్తున్నాయి, భూముల రేట్లు పెరిగిపోయినాయి, రైతు బంధు వస్తుంది, ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పి దుబాయ్లో ఉన్న, సౌదీలో ఉన్న, మస్కట్లో ఉన్న మన సోదరులు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. మన రాష్ట్రం మంచిగా ఉన్నట్ట లేనట్ట? గతంలో 50,000 ఉన్న మీ పొలం ఈ రోజు లక్షల రూపాయలు వస్తుందంటే మంచిగా ఉన్నట్ట లేనట్ట? మంచిగా ఉన్నట్ట లేనట్ట చెప్పాలా మీరు? గట్టి చెప్పండి. కేసీఆర్ గారి నాయకత్వం, రాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వం. దయచేసి ఇవన్నీ మీ మనసులో పెట్టుకోవాలా, పదే చెప్పాలా. ఇక్కడ ఉన్న సోషల్ మీడియా పిల్లలు కూడా మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు. 1 సంవత్సరం స్వార్థాన్ని వదులుకుందాం. ఇప్పటిదాకా అయినాయి, ఇంకా అయితే రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే మనకు. అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి. నాకు పదవి రాలేదనో, నాకు పని కాలేదనో, లేకపోతే సబ్సిడీ రాలేదనో బాధపడవద్దు. రాబోయే రాజ్యం మనదైతే ఇంకా కూడా మన పెద్దలందరికీ, అభాగ్యులందరికీ అండగా ఉండే విధంగా టీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, తెలంగాణ నడిపిస్తుంది. జై తెలంగాణ. 57 సంవత్సరాలు నిండుకున్నటువంటి వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా బీడీ కార్మికులు, ఇతర వర్గాలకు, వికలాంగులకు కొత్తగా ఎన్నికల్లో ఏమి హామీ ఇవ్వకున్నా ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు మరి 57 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు ఆర్టీసీ చైర్మన్, మన యువకుడు, సీనియర్ నాయకులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పేరున అందరికీ, మా ముందు కూర్చున్నటువంటి లబ్ధిదారులకు, మహిళా సోదరులకు, అదేవిధంగా పత్రికా సోదరులందరికీ. మరి ఇట్లా మనకి 7 మండలాలు ఉన్నాయి. నిజామాబాద్ మండలాల్లో 10,000 పైన కొత్తగా పెన్షన్లు మంజూరైనాయంటే ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి దక్కుతున్న విషయాన్ని మర్చిపోతుందని చెప్పు సందర్భంగా తెలుస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నామా, ఇంత పెద్ద ఎత్తున మరి వచ్చినారంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే
ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలు మనకు అందుతున్నటువంటి విషయాన్ని మర్చిపోతుంది ఎప్పుడు సందర్భంగా తెలుస్తా ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పటికే మన నియోజకవర్గంలో 60,000 పైన పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, వృద్ధుల పెన్షన్ కావచ్చు, వితంతుల పెన్షన్ కావచ్చు, అదేవిధంగా బీడీ కార్మికుల పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళల పెన్షన్ కావచ్చు, గీతా కార్మికుల పెన్షన్ కావచ్చు, ఇలాంటి అనేక పెన్షన్లు 60,000 ఇదివరకే మనం ఇస్తున్నాం. ఇప్పుడు 10,000 పైన కొత్తగా యాడ్ అయినట్టే 70,000 పెన్షన్లు మన 2 లక్షల పైన మరి మన నియోజకవర్గంలో ఓటర్స్ ఉంటే 70,000 మందికి మరి ఆసరా పెన్షన్ ఇస్తాము. 45,000 మందికి రైతు బంధు ద్వారా రైతాంగానికి రైతు బంధు ద్వారా మనము పెట్టుబడి సహాయాన్ని అందిస్తా ఉన్నాం. అదేవిధంగా దాదాపుగా మన 7 మండలాల్లో ఇప్పటికే ఒక 50,000 మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా 1,16,000 రూపాయలు ఇస్తాము. అంటే సుమారు ఇప్పటికే 1,75,000 మందికి ఇంటింటికి ఏదో ఒక స్కీము మనకు చేరుతున్నటువంటిది. ఆ ఘనత మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు అందజేస్తున్నారంటే మనం తెలంగాణ తెచ్చుకున్నామే. మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఆంధ్ర వాళ్ళు ఉంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా తీసుకెళ్లి ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి మనకు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మనకు అందలేదు. కానీ తెలంగాణ వచ్చిన నేతగా మన ముఖ్యమంత్రి గవర్నర్ కేసీఆర్ గారు ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి, పేద ప్రజానికానికి, రైతాంగానికి, ఇతర వర్గాలకు, బలహీన వర్గాలకు అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి ముఖ్యంగా ఆలోచన చేస్తే మరి బంగారు తెలంగాణ సాధించాలంటే పేదలకు, రైతాంగానికి అందరికీ కూడా ఫలాలు అందాలనే విషయాన్ని గమనించే ఈరోజు 57 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళకు ఎక్కడ మనం హామీ ఇవ్వకుండా మరి ప్రకటించినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు జగన్ చెప్పినట్టు 2 సంవత్సరాలు కరోనాలో 1,00,000 కోట్ల ఆదాయం మనం కోల్పోయినా కానీ సంక్షేమ గ్రంథంలో పెన్షన్లు ఆగలే, రైతు బంధు ఆగలే, కళ్యాణ లక్ష్మి ఆగలే, అదేవిధంగా రైతు బీమా ఆగలే. ఏ కార్యక్రమం కూడా ఆగకుండా మరి ప్రజలకు అందించినటువంటి సందర్భంలో మరి ఇప్పుడు కొత్తగా 57 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళకు 2,016 రూపాయలు, వికలాంగులకు 3,016 రూపాయలు ఇప్పుడు పంపిణీ చేస్తున్నటువంటి శుభ సందర్భం అని చెప్పి కూడా నేను సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని మనం చేస్తూ ఉంటే మరి పక్కకే మహారాష్ట్ర ఉంది, అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చింది మొన్న. అదేవిధంగా కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ మనం ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు అక్కడ లేవు. వాళ్ళు ఏమంటున్నారు, మహారాష్ట్రలో మమ్మల్ని కూడా తెలంగాణ కలపండి, మాకు కూడా రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, మరి 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది, మాకు కూడా తీసుకొచ్చి ఇక్కడ కలుపుకుంటున్నాం. అదేవిధంగా కర్ణాటకలో కూడా రాయచూరు వాళ్ళు మమ్మల్ని కూడా తెలంగాణ కలపండి, మాకు కూడా ఫలాలు వస్తాయి, మేము కూడా నష్టపోతున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అంటే తెలంగాణ దేశంలోనే అన్ని రకాలైనటువంటి మరి సంక్షేమ రంగంలో మరి అమలు చేస్తుంది కాబట్టి తెలంగాణ దిక్కు మన ముఖ్యమంత్రి దిక్కు చూస్తున్నటువంటి సందర్భం అని చెప్పి కూడా మర్చిపోతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇదే కాదు, ఈరోజు అదృష్టవశాత్తు మనకు 8 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత 8 సంవత్సరాల నుంచి కరువు లేనటువంటి మనం పంటలు పండించుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలు పడి మరి ఎప్పుడు కూడా మనం చూడలే. జూలైలో ఎప్పుడు చెరువులు నిండలే. ఆగస్టు సెప్టెంబర్లోనే వాయుగుండాలు వస్తేనే చెరువులు నిండేటి, గుంటలు నిండేటి, మరి వర్షాలు పడేటి. కానీ ఈరోజు చూస్తా ఉన్నాం మనం, మరి ఇంత వర్షాలు పడి మన మంచి పంటలు పట్టేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు భూగర్భ జలాలు జరిగి ముఖ్యంగా బావులతోని మనం పంటలు పండించుకుంటున్న సందర్భంలో, పుష్కలంగా పంటలు పండుతున్న సందర్భంలో పోయిన సంవత్సరం మనం చూసాం. మొన్నటి పంటను బీజేపీ ప్రభుత్వం మోడీ కొనంటే మన ముఖ్యమంత్రి గారు స్వయంగా మన రాష్ట్ర బడ్జెట్ నుంచి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చైనా సరే
రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చైనా సరే నేను రైతుల యొక్క ధాన్యాన్ని కొంటా అని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు మనకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని చెప్పి ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి చెప్పుకోకపోతే మరి 2 రోజులైనా పొడవది అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తా ఉంటారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు మేము చూస్తూ ఉంటాం. మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా ఉంటే చెక్కులు ఇచ్చి 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 చేతిలో కూర్చుంటే మన ఎమ్మెల్యే అన్ని చెక్కులు ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ అదేవిధంగా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎన్ని రకాల ప్రభుత్వం డబ్బులు పేద ప్రజలకు రైతాంగం అందుతున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు 2 సార్లు కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదంతో దీవెనలతో మరి 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. ప్రతి రాష్ట్రం నుంచి కూడా మన రాష్ట్రానికి వచ్చి మీ పథకాలు బాగున్నాయి, మీ పథకాలు కూడా మహారాష్ట్రంలో కూడా అమలు చేస్తే బాగుందని చెప్పి అడుగుతున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ 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 3వసారి కూడా మళ్ళీ మీ ఆశీర్వాదంతోనే మరి మళ్ళా టీఆర్ఎస్ పార్టీ మన అధికారంలో రావడానికి మీ అందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని. అదేవిధంగా మన దగ్గర రూరల్లో గెలిచిండు, మళ్ళీ హ్యాట్రిక్ రూరల్లో మరి విజయం సాధించే దిశలో మీరు అందరూ మద్దతు తెలపాలని చెప్పి కూడా కోరుకుంటూ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఏమేమి అమలు చేయరు. మరి గుజరాత్లో ఇంతకుముందు జగన్ చెప్పినట్లు గుజరాత్లో బీజేపీ పార్టీ పరిపాలిస్తే అది ముఖ్యం మన ప్రధానమంత్రి మోడీ రాష్ట్రం. అక్కడ ఎంత ఇస్తున్నారంటే కేవలం 700-800 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. మరి అక్కడ ఎందుకు ఇయ్యారు బీజేపీ వాళ్ళు? అక్కడ ఇచ్చి మరి మేము కూడా ఇక్కడ కూడా ఇస్తామని చెప్పాలి. అక్కడ ఇయ్యరు కానీ మేము ఇక్కడ వస్తామంటాం. నమ్ముతారా? డిస్పెల్ మండల్లో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి మీరంతా కూడా దీవెనలు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ వస్తున్నటువంటి సందర్భంలో తప్పకుండా మీరందరూ మళ్ళీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరూ ఒకసారి చేతులెత్తి జై తెలంగాణ అని నినాదం చేయాలి. అందరూ చేతులెత్తారు, చేతుల్లో ఉన్న చేతులెత్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై గవర్నర్. సీనియర్ నాయకులు సాయన్న గారు, మహిళా ప్రెసిడెంట్ గీత గారు, అదే అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు, మన అందరికీ దాదాపు 4 బాగుంది. దయచేసి క్షమించాలా అన్నది బాగుంటుంది. సరే, నేను ఎప్పుడు గ్రామాలకు వచ్చినా కానీ ఎంతోమందికి పెన్షన్లు వచ్చినా మీకు రాకపోవడం వల్ల గ్రామాలలో మీ నుల్లే బాగుంటుండే. వాళ్ళకి వచ్చింది 10 మంది కంటే నాకెందుకు రాలేంటుంది. ఈ బాధ నాకు అర్థమవుతుండే. చాలా పేదవాళ్ళు, గరీబ్ వాళ్ళు, ముసలి వాళ్ళు, ఒంటరి మహిళలు, భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు, ఉంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఈ మండలం పెద్దది కాబట్టి ఎక్కువ మంది పెన్షన్ అవసరం వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ మండలానికి దాదాపుగా 1500 మందికి అదనంగా పెన్షన్ ఇస్తున్నారు. అది ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఒకటి గమనించాలి, చాలామంది మన ఇప్పటివరకు మన ఇందిరా సోదరి కానీ, జగన్ కానీ, పెద్దలు విజయవాడ గారు కానీ, శ్రీనివాసరెడ్డి చాలా విషయాలు చెప్పారు. ఒకటి అర్థం చేసుకోవాలి, మీరు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడిన తర్వాత, తెలంగాణ సాధించిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అయినారు. ఒకసారి కాదు, రెండోసారి అయినారు. రెండోసారి అయిందంటే దానికి కారణం మీరు. తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో 24 కరెంట్ వచ్చింది. గతంలో 600-500 ఉండే పెన్షన్ కేసీఆర్ చేయబట్టి 2000 అయింది, 3000 అయింది. రైతు బంధు కొత్తగా వస్తుంది మనకు, ఎకరానికి 5000 6 నెలలకు. 24 hours కరెంట్ ఇస్తున్నాడు ఆయన, డబ్బులు లేకుండా. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాం మనం,
1,16,000 షాదీ ముబారక్ ఇస్తున్నాం మనం. ఇవన్నీ ఇస్తున్నామంటే కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాం మనం. అదే బీజేపీ వాళ్ళ రాష్ట్రంలో చాలా మటుకు ఈ దేశంలో దేశం ప్రధానమైనటువంటి మోడీ సొంత రాష్ట్రం గుజరాత్. గుజరాత్లో 2 సార్లు ముఖ్యమంత్రి అయినా దేశంలో 2 సార్లు ప్రధానమంత్రి. ఆయన సొంత రాష్ట్రంలో పెన్షన్ ఎంతో తెలుసా మీకు? 600 రూపాయలు, 600 మాత్రం. కేసీఆర్ రాష్ట్రంలో 2,000 రూపాయలు. ప్రధానమంత్రి కంటే కేసీఆర్ ఒప్పుడా కాదా? ఒప్పుడం లేదా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? రాష్ట్రంలో బీజేపీ ఉంది, గుజరాత్లో. దేశంలో గుజరాత్ మన బీజేపీ ఉంది. వాళ్ళు ఎక్కియచ్చు కదా, మనకంటే ఎక్కియచ్చు కదా, 5,000 ఇవ్వచ్చు కదా. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే బాగా చేస్తామంటారు వాళ్ళు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రాష్ట్రంలో పడే పార్టీ ఉండాలా, దేశంలో పడే పార్టీ ఉండాలా. డబుల్ ఇంజన్. గుజరాత్లో డబుల్ ఇంజన్ ఉంది. పెన్షన్ మీద 600 ఉన్నారు. కారణమైంది మనం అడగాలి బీజేపీలో. రైతు బంధు దిక్కులే అక్కడ, కళ్యాణ లక్ష్మి లేదు, రైతులకు 12 గంటల కరెంట్ ఇస్తున్నాడు అక్కడ మోడీ. ఆ ఇచ్చిన 12 గంటలు కూడా ఛార్జ్ వసూలు చేస్తున్నాడు. మనం 24 గంటలు ఇస్తున్నాం ఫ్రీగా, ఛార్జ్ వసూలు చేస్తున్నాం మనం. ఇలా గ్రామాలకు వచ్చి చెప్తున్నారు కొంతమంది బీజేపీ నాయకులు. వాళ్ళు చెప్పేది ఏంటి? రేపు మాకు ఓటేస్తే మీకు 2,000 ఇస్తున్నా కేసీఆర్, మేము 4,000 ఇస్తామని చెప్పాలి దమ్ముంటే. రైతు బంధు 5,000 ఇస్తున్నాం కదా కేసీఆర్, మేము 10,000 ఇస్తామని చెప్పాలి 6 నెలలకు. కళ్యాణ లక్ష్మి 1,16,000 ఇస్తున్నాం కదా, బీజేపీ ప్రభుత్వం వస్తే 2 లక్షలు ఇస్తామని చెప్పాలి. అది చెప్పారు మనకు దొంగలు. అవి చెప్పారు వాళ్ళు. బాధ్యత ఇక్కడ కేసీఆర్ దోసుకుంటున్నాడు, వాడు దోసుకుంటున్నాడు, వీడు దోసుకుంటున్నాడు. అరే దొంగ, ఫస్ట్ దొంగని మీరు. దేశంలో మీరు అప్పు చేసిందంతా 70 లక్షల కోట్లు అప్పు చేసిండు మోడీ. ఈ దేశంలో 8 ఏళ్లలో 70 లక్షల కోట్లు అప్పు చేసిండు. 70 లక్షలు అప్పు చేసిన వ్యక్తులు గరీబ్ గారి పుస్తకం తీరులో ఫ్రీ అదంటాడు. మనం ఇచ్చే పెన్షన్ కానీ ఫ్రీ, రైతు బంధు ఫ్రీ, కళ్యాణ లక్ష్మి ఫ్రీ, కరెంటు ఫ్రీ, ఇవి ఏదంటాడు. కానీ గుజరాత్లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారులు, మోడీ స్నేహితులు, మోడీ దోస్తులు, మోడీ ఫ్రెండ్స్ 10 లక్షల కోట్లు బ్యాంకులకు దోసుకొని పోతే వాళ్ళకు మాఫ్ చేస్తారు. గరీబ్ వాళ్ళ ఇప్పుడు మీరా గరీబ్ వాళ్ళకి అద్దంటాడు దొంగ, కానీ ఉన్నోడికి మంది దోచిపెడతాడు. ఇలాంటి వ్యక్తుల పార్టీ వాళ్ళు మన గ్రామాలకు వస్తున్నాడు. కేసీఆర్ గారు కొట్టాలి, మేము రావాలా, ఈ రాష్ట్రం దోసుకొని తినా, ఇది వాళ్ళ పని. నేను ఎందుకు మాట్లాడుతున్నంటే ఇంతమందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈ కాన్స్టిట్యూన్సీలో 64,000 మందికి ఇస్తున్నాం కదా పెన్షన్లు. రైతులందరికీ 75%, రైతులకు 80%, రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. 80% రైతులకు రైతు బంధు ఇస్తున్నాం మనం. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఊళ్ళో 80% మనలే కదా. ఒకే ఇద్దరు దొంగలు చోదితే మాకేం వచ్చింది మూసుకుంటూ కూర్చుంటే ఎలా ఎగబడుతుంది గాంధీకి? అరే దొంగ మూడు నాకు కేసీఆర్ ఇస్తుంది, మీరేమి సార్ చెప్పండి చెప్పాలి. అడిగే ధైర్యం మీకుందా? ఉందా లేదా? ఏడుంది? లేదు. ఇస్తే కట్టని తీసుకొని పెట్టుకోవాలి. వాడు ఎంతనేది కేసీఆర్ తింటే బాధ్యతకి వస్తుంటే ఉండని తింటాడు, మాకు సంబంధం లేదు. ఇదా మన చీములు అంత ఉంది. తప్పకుండా అలాంటి దొంగలు ఎదిరించాలి. ఎదిరిస్తేనే మళ్ళీ కేసీఆర్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఎదిరైపోతే దొంగలు వస్తారు, మళ్ళా ఇవన్నీ బంద్ అయిపోతాయి. ఇవేమి ఇయ్యారు కాబట్టి నేను తెలియజేసుకునే మాట, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఆ వ్యక్తి వస్తేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఆ వ్యక్తి లేకపోతే గరీబ్ వాళ్ళని చూసుకొని తింటారు బీజేపీ. ఒక వ్యక్తి గురించి మాట్లాడాలండి నేను. ఒక
కొన్ని గ్రామాలకు వస్తున్నారు పోరం చిన్న చిన్న పోరాలను పూలు ఇచ్చి ఇది ఇచ్చి ఊళ్ళో పంపిస్తారు 5-6 పోరాలను ఇళ్ళకి వస్తున్నారు వాళ్ళు. నాకు తెలిసిన విషయం చెప్తున్నా. వచ్చి ఏమంటారు, ఇంట్లో వచ్చి మీకు ఏమున్నది, మీకు జీతం ఉందా, పెన్షన్ వస్తుందా, సర్కారు నౌకరు ఉందా, మీకు లేవంటారు, రాసిస్తారు. ఎందుకు వచ్చిందా అంటే మాకు మోడీ పంపించాడు అంటాడు. మోడీ గారు చెప్పాలి. అయితే వాళ్ళు వచ్చి రాసుకొని పోతే వీళ్ళు ఏమంటారు, మా పిల్లలు మాకు కేసీఆర్ ఇస్తున్నా పొడి పెడిస్తారు అనుకుంటారు. ఏమి చేయలేదు. మీ నంబర్ రాసిపోతారు. బయటకు పోతే గేట్ దగ్గరికి మీకు ఫోన్ చేస్తాడు. మా వాళ్ళు వచ్చింది అన్న అడిగినోడు ఆడే మీ ఇంటికి వచ్చి ఆడుతుంది. మళ్ళీ బయటకు పోయి వచ్చిందా, ఇప్పుడు వచ్చింది, అది రాసుకున్నారా, నేను రాసుకున్నాను. చీట్ అన్నాడు. ప్రజలు చీట్ చేసి పంచుకున్నారు గారు. అలా వ్యక్తులు నమ్మకం లేదు. ఇవాళ అడగకుండా అన్నం పెట్టే వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఒకటే మాట చెప్తున్నా. ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి దగ్గర దినాము బంగారు గుడ్డు పెట్టే పాత్రున్నారట. దినాము ఆ పెద్ద మనిషి దగ్గర కోడి దినము బంగారు గుడ్డు పెడుతున్నాడు. ఆ గుడ్డు తీసిపోయి అమ్ముకుంటున్నాడు ఆయన. ఒక 5 రోజులైంది, 10 రోజులైంది. ఈ అమ్మ దినాము ఎదురు చూసేది గుడ్డు కోసం. కుదరు కోసేసిననుకో మొత్తం గుడ్డు నాకు అయిపోతుంది కదా అని కోస్తే ఒక గుడ్డు లేదు. నేను కూడా చెప్తున్నా, దినా బంగారు కొట్టించే కేసీఆర్ కోసిందనుకో అలా ఏముండదు. మనకు అన్నం పెట్టే వ్యక్తి సున్నం పెట్టదు. మనం పాలిచ్చే బరువు లాంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ. ఆ దున్నపోతు లాంటి పార్టీ బీజేపీ. దున్నపోతు లాంటి పార్టీని మనం ఎన్నుకోవద్దు. ఇప్పుడు దున్నపోతులో పనిచేస్తలే మనకు. ఊళ్ళలో నాగలేదు, ఏం లేదు, ట్రాక్టర్లు ఉన్నాయి. పనికి మారింది అది. కాబట్టి ఇవాళ పాలిచ్చే బర్రే మన టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారిని ఆస్వాదించాలా. ఎవడు ఏం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. మన కేసీఆర్ గారు దేవుడు లాంటి వ్యక్తి, ఈ రాష్ట్రం కాపాడే వ్యక్తి. కేసీఆర్ అనుకుంటే ఏంటంటే తెలంగాణ నాది, ఈ ప్రజలు లాభాలు, నా బంధువులు, నా కొడుకులు, నా బిడ్డలు అనుకుంటాడా. మోడీ అంటే కాదు. డబ్బులున్నోడే నాకు బంధువు, గరీబ్ వాళ్ళకి సంబంధమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి మనకు అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఏవైతే పెన్షన్ తీసుకుంటున్నారో, పెన్షన్ అంతమంది పొందుతున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ మీ ఆశీర్వాదం మొత్తం టీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారిని ఉండాలని మరోసారి కోరుకుంటూ, మరి ఈరోజు గ్రామానికి 34 గ్రామాలే మండలంలో, గ్రామానికి 5 ఇస్తాం మేము. మిగతా పెన్షన్ గ్రామానికి వచ్చి పంపిస్తారు. సర్పంచ్ కానీ, ఎంపీడీస్ కానీ, మా పార్టీ అధ్యక్షుడు కానీ తిరుగుకుండా వస్తుంది మీకు. కాబట్టి ఆ గ్రామంలో ఉండి మనం తీసుకోవాలని మనం వేస్తున్నాం. ఇంకా 2 గ్రామాలను ఆపినట్టు, పెద్దపల్లి అండ్ నర్సింగాపూర్ నాకు కంప్లీట్ వచ్చింది. కాబట్టి అది కూడా వాళ్ళకి కూడా ఇచ్చేమని చెప్తాను. నేను కొంత డౌట్ ఉంటే వాళ్ళని కట్ చేసి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చే పనిచేస్తాం మనం వేస్తూ. మరి వాళ్ళు ఎప్పటి మాట నమ్మాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చేది మేము, తీసుకునేది మీరు. అది లేదు రూపాయలు లేదు, రూపాయలు మార్చి మేము ఇచ్చిన మీరు తీసుకునేవాళ్ళు. కాబట్టి మీకు పనిచేస్తుంది. ఇంకోసారి దయచేసి ఎవరి మాటలు వినకుండా కేసీఆర్ గారే మనకు ఫాదర్ లాంటి వాళ్ళు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారిని మనం తండ్రి మరోసారి కోరుకుంటూ సెలవుస్తున్నా. జై తెలంగాణ. అన్ని గ్రామాల ప్రజలు పంపిస్తాం. దయచేసి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రావాలా. కేసీఆర్ యొక్క సభను దిగ్విజయం చేయాలని కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోసలు తీర్చిన నేతవని నిన్ను కొలుచుకుంటామయ్యో. మా రాతలు మార్చిన దేవుడని నిన్ను తలుచుకుంటామయ్యో. మా ఊపిరి నీవని గుండెల నిండా నిలుపుకుంటామయ్యో. కదం కదం నీ వెలుక జనం పద పద పదమని కదిలినరో. నిరంతరం నీ విజయముకై వెలుపు నగార మోగినతో జనని రాగమే జైగోవన్నని నలుదిక్కులు గర్జించినయో. జననేత జయము జయము బాసిరెడ్డి.
జననేత జయము జయము బాజిరెడ్డి గోవన్న జననేత జయము జయము బాజిరెడ్డి గోవన్న సత్యం ధర్మం పాటించి పరిపాలన చేసినవో ప్రజాసేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో అలుపే తెలియని బాటసారివి కార్య సాధకుడివో అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేయవయో ఆకాశం చిరుదల్లై కురిసెను భూతల్లి నీ అడుగులు మోసెను మా గుండెల కొలువైన మహనీయుడు నీవయ్యో జన్మంతా నీ విజయానికి తోడుకుంటవయ్యో జననేత 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 జయము జయము బాజిరెడ్డి గోవన్న జననేత జయము జయము బాజిరెడ్డి గోవన్న జననే సత్యం ధర్మం పాటించి పరిపాలన చేసినవో ప్రజాసేవకై జీవితాన్ని అంకితమే ఇచ్చినవో అలుపే తెలియని బాటసారివి కార్య సాధకుడివో అనుకున్నది సాధించే వరకు వెనుకడిగే వేయవయో ఆకాశం చిరుదల్లై కురిసెను భూతల్లి నీ అడుగులు మోసెను మా గుండెల కొలువైన మహనీయుడు నీవయ్యో జన్మంతా నీ విజయానికి తోడుకుంటవయ్యో జననేత 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 జయము జయము బాజిరెడ్డి గోవన్న జననేత జయము జయము బాజిరెడ్డి గోవన్న జననేత జయము జయము బాజిరెడ్డి గోవన్న జననేత జయము జయము బాజిరెడ్డి గోవన్న